హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మొత్తానికైతే మలేషియా లేఓవర్లో మొత్తం అంతా మలేషియా కవర్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఫ్లైట్ అయితే ఎక్కేసాం. మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి పుకెట్ అనమాట, థాయిలాండ్లో. కాసేపులో ల్యాండ్ అవబోతున్నాం. కొన్ని విజువల్స్ అయితే మీకోసం షూట్ చేయడానికి ట్రై చేశాను. అట్లీస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నది మొత్తం విజువల్స్ అంతా. ఎలాగుందంటే ఇప్పుడు మనం కూర్చొని ఒక ఫ్లైట్లోంచి వెళ్తున్నప్పుడు చూస్తే మీకు కనిపిస్తుంది కదా ఐలాండ్స్ కనిపించి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఐలాండ్స్ ఎక్స్పీరియన్స్. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఇలాగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా చూడొచ్చు మధ్య మధ్యలో చాలా ఐలాండ్స్ కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. విజువల్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఇదైతే స్వర్గంలా అనిపించింది నాకు. క్లౌడ్స్ కానీ మధ్యలో ఐలాండ్స్ కానీ. ఇక్కడికి వచ్చాక ఫిక్స్ అయ్యాను భయ్య, ప్రతి ఒక్కరూ థాయిలాండ్ అయితే విజిట్ చెయ్యాలి. అది నేను ఇంకా చూడలేదు. ఇంకా చూడకుండానే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే మీరు చూడొచ్చు విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, బాబోయ్ ఇదే అంత బాగుందంటే ల్యాండ్ అవ్వకముందు ఎంత ఎగ్జైటింగ్ ఉంది. ల్యాండ్ అయిన తర్వాత పుకెట్లో మనం వెళ్ళే ప్లేసెస్ ఎలా ఉంటాయి, అసలు థాయిలాండ్, ఇంకా క్రాబీ, తర్వాత బ్యాంకాక్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ వెళ్ళడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే. చూద్దాం మన ఎక్స్పెక్టేషన్కి ఏ రేంజ్లో రీచ్ అవుద్దో. ఇక్కడైతే మనం ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. ఈ విజువల్స్ చూస్తుంటే మాత్రం ఎంతసేపు చూస్తూ ఉండాలనిపిస్తుంది. మీరు చూడొచ్చు మధ్య మధ్యలో ఐలాండ్స్ కానీ ఆ క్లౌడ్స్ కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వావ్, జస్ట్ వావ్. అంతకుమించి నేనేమీ చెప్పలేను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి పుకెట్ అనమాట. నేనైతే అన్నీ మీకు డీటెయిల్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మనం మ్యాక్సిమం వీలైనన్ని మంచి ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ బడ్జెటింగ్ కానీ, నేను తిరిగిన ప్లేసెస్ కానీ, నాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ కానీ, నేను ఎక్సైట్ అయిన విషయాలు కానీ మొత్తం అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ప్రతిదీ మీకు షూట్ చేసి మీకు చూపించి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను నా వీలైనంత వరకు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా వీడియో కానీ నా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చుంటే ఒక లైక్ అండ్ షేర్. అంతకుమించి మిమ్మల్ని ఏం అడగను. నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లేదు. అండ్ ఫైనల్లీ దగ్గరికి వచ్చేసాం. అబౌట్ టు ల్యాండ్ అనమాట. ల్యాండ్ అవ్వబోతున్నాం పుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, థాయిలాండ్కి. వావ్, ఎంత గ్రీనరీ ఉంది, ఎంత అద్భుతంగా ఉన్న విజువల్స్ అన్నీ చూడండి. మీరు చూడొచ్చు. నేను ఒక్కడనే ఏం చూస్తాను చెప్పి మీకోసం కూడా షూట్ చేసి మొత్తం అంతా చూపించడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఫైనల్లీ హియర్ వి ఆర్, పుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడి నుంచి మన హోటల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను ఏం చేశానంటే నేను ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నా, గ్రాబ్ అని. నేను గ్రాబ్లో ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేస్తున్నా. మీరు చూడొచ్చు పుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం చూపించడానికి ట్రై చేస్తున్నాను. చాలా బాగుంది ఎయిర్పోర్ట్ మాత్రం. సో ల్యాండ్ అయ్యాము ఇప్పుడే. సో గ్రాబ్ బుక్ చేసుకుని మా హోటల్కి అయితే నేను రీచ్ అయిపోతాను. రీచ్ అయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. బాయ్, స్టే ట్యూన్. సో హోటల్లో దిగిన తర్వాత పక్కన ఇంకో హోటల్ ఉంది, అక్కడికి అయితే డిన్నర్కి అయితే నేను వచ్చాను. చాలా బాగుంది. అండ్ నేనుంటున్న హోటల్ పేరు సెంటారా, కట్టా ఏరియాలో ఉంది. అంటే పుకెట్ అనే ఏరియాలో మనం దిగాం కదా. సో కట్టా అనేది ఒక ప్లేస్ అనమాట. అక్కడ ఈ సెంటారా అనే రిసార్ట్ అయితే నేను బుక్ చేసుకున్నాను. మన స్టే కోసం 2 days ఇక్కడ ఉండబోతున్నాను. సో ఇది కూడా మీకు మొత్తం అంతా చూపిద్దామని చెప్పి మొత్తం షూట్ చేశాను. ఇది చూడొచ్చు, ఎంట్రన్స్ ఆఫ్ ద సెంటారా రిసార్ట్. ఇదైతే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయ్యా. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ప్రతి చిన్న విషయం కూడా నాకు పెద్ద విషయంలో కనిపిస్తుంది. సో అన్నీ షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను.
చూడొచ్చు. పక్కన వాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళు ఏంటంటే మనకి ప్లాన్స్ చెప్తారనమాట. అంటే మనకి ఏమైనా విజిట్ చేయడానికి ప్లేసెస్ కానీ, ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ ఓన్లీ ఫర్ ట్రావెలింగ్, అది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అది చూస్తున్నారు కదా, అది వచ్చేసి రిసెప్షన్ అనమాట. సో మనం చెక్ ఇన్ అవ్వడానికి కానీ ఏమైనా మొత్తం డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. వీళ్ళేమో ప్లానర్స్ అనమాట. మనకి ఏమైనా క్యాబ్ ఫెసిలిటీస్ కానీ, లేదంటే షిప్స్ కానీ, స్పీడ్ బోట్స్ కానీ, తిరగడం ప్లేసెస్ కానీ మనం హోటల్ నుంచే బుక్ చేసుకోవచ్చు. కానీ నా సజెషన్ అయితే ఇక్కడ హోటల్లో బుక్ చేసుకోవద్దు. ఎందుకంటే కాస్ట్ చాలా హై ఉన్నాయి. మీరు చెక్ ఇన్ అయిపోయిన తర్వాత బ్యాగ్స్ అని పడేసి బయటికి వెళ్తే మీకు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు చాలా తక్కువకి దీనికి పెట్టిన అమౌంట్లో మీకు 50% కూడా ఉండదు. అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మరి హోటల్ కదా, కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. సో నా సజెషన్ అయితే మాత్రం మీరు బయటికి వెళ్ళి బుక్ చేసుకోండి. ఇక్కడైతే అసలు బుక్ చేసుకోవద్దు. ఇది చూడొచ్చు, మన హోటల్కి సంబంధించిన రెస్టారెంట్. ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తున్నారు. మీకు ఐటమ్స్ అన్ని చూపిస్తా కాంప్లిమెంటరీకి ఏమేమి ఇస్తున్నారో మీరు చూడొచ్చు. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ వెజ్ ఐటమ్స్ చాలా తక్కువ. అవి కూడా బాగానే ఉన్నాయి. ఓకే, బ్రేక్ఫాస్ట్ నాట్ బ్యాడ్, నాట్ గుడ్, యావరేజ్గా ఉంది. ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇవన్నీ మన ముందే ఆమ్లెట్స్ కానీ ఇంకా బ్రెడ్స్ అలాంటివి ఏమైనా కావాలన్నా అవి కూడా తీసుకోవచ్చు లైవ్లో. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఇక్కడికి వచ్చేసి డెజర్ట్స్ కూడా ఉన్నాయి. అవి వచ్చేసి పోర్క్, అవి కూడా పెట్టారు. అండ్ కార్న్ఫ్లెక్స్ అన్నీ. ఇక్కడ బయటికి వెళ్ళగానే మనకి ఫ్రెష్ జ్యూసెస్ ఉంటాయి. అండ్ మనం అక్కడ బయట కూడా డైనింగ్ చేయొచ్చు, ఇక్కడ కూడా మనం డైనింగ్ చేయొచ్చు, అది కూడా బాగుంది. అండ్ దీని వెనకాల స్విమ్మింగ్ పూల్, అది కూడా చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్ళడానికి ట్రై చేస్తా. అంటే నా షెడ్యూల్ బట్టి నేను ఇంకా ఏం బుక్ చేసుకోలేదు. అంటే దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటా. నేను ప్లానింగ్ లేకుండా వచ్చా ఫస్ట్ టైం. అంటే ఎలా తిరగాలి ఏంటంది, గో విత్ ద ఫ్లో అని చెప్పని ఫిక్స్ అయ్యి వచ్చా అనమాట. సో ఫస్ట్ అయితే మీకు మొత్తం అంతా నేను ఉంటున్న హోటల్ సెంటర్ అది మొత్తం చూపిద్దాం అని చెప్పి మొత్తం అంతా చూపిస్తున్నాను. వావ్, చాలా బాగుంది. వాటర్ క్రిస్టల్ క్లియర్ ఉంది. అసలు దూకేలు అనిపిస్తుంది. కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సరే బ్రేక్ఫాస్ట్ చేసి ఫస్ట్ చెక్ ఇన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి దాన్ని బట్టి ఆలోచిస్తా, ఈరోజా రేపా ఈవినింగ్ ఎప్పుడు దూకుదామని. సో మన కీస్ అయితే మనకు వచ్చేసాయి. రూమ్లోకి అయితే వెళ్తున్నా. చెక్ ఇన్ అయిపోయింది. సో గోయింగ్ టు ద రూమ్. సో ఆన్ ది వేలో కూడా చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇందాక మీరు చూపించింది ఉంది కదా, అది రెస్టారెంట్ పక్కన ఉన్నది. అండ్ ఇదేంటంటే రూమ్స్కి పక్కన కూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఓపెన్ అయ్యి లేవు స్టాల్స్. మేబీ ఈవినింగ్ ఏమో ఓపెన్ చేయొచ్చేమో. అండ్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చిన్న స్విమ్మింగ్ పూల్. మేబీ లైక్ మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇది బాగుంటుంది, కొంచెం ప్రైవసీ ఉంటుంది. అండ్ మన రూమ్ వచ్చి పైన అనమాట. వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్న రూమ్ ఎలా ఉంటుందో చూద్దామని. బట్ సరౌండింగ్స్ కూడా ఒకసారి చూసి వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత షూట్ చేయడం కానీ చూడడం కానీ మనకు టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వెళ్తున్నప్పుడు మొత్తం షూట్ చేసేద్దాం అని చెప్పి మొత్తం షూట్ చేశాను. చలో ఇంక రూమ్కి అయితే వెళ్దాం. నాది వచ్చేసరికి 3rd ఫ్లోర్ భయ్యా. ఇక్కడ ఏమి లిఫ్ట్లు అలాంటివి ఉండవు, స్టెప్స్ ఎక్కే వెళ్ళాల్సిందేనంట. సో పైకి అయితే వచ్చాను అండ్ లోపలికి వెళ్తున్నా. ఇదిగో కార్డ్ స్వైప్ చేసా, ఎంటర్ అవుతున్నా. ఇదిగోండి భయ్యా మన రూమ్. ఇది ఎంత కాస్ట్ పడింది ఏంటి అన్న డీటెయిల్స్ కావాలంటే నా కామెంట్లో మెన్షన్ చేయండి. నేను అవి కూడా మొత్తం హోటల్ డీటెయిల్స్, ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. సో మొత్తం షూట్ చేసేస్తున్నాను. ఇది మన రూమ్ అండ్ ఇది వచ్చేసి బాల్కనీ. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ మొత్తం అంతా బాగా కనిపిస్తుంది.
ఈవినింగ్ మనం కూర్చోడానికి కొంచెం చైర్స్, ఒక టేబుల్ కూడా ఇచ్చాడనమాట, కొంచెం ఇలా రిలాక్స్ అయ్యి చిల్ అవ్వడానికి. అండ్ ఇక్కడి నుంచి చూడొచ్చు విజువల్ చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ బాగా కనిపిస్తుంది. వ్యూ అయితే అదిరిపోయింది. సో ఇంకా మనం ఫ్రెష్ అయిపోయి బయటకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం, బైక్ ఎక్కడ తీసుకుందాం నాకు ఐడియా లేదు, బయటకు వెళ్ళాక చూద్దాం. సో ఫైనల్లీ గాయ్స్, నేను ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాను. ఇది నేను బైక్ రెంటల్ తీసుకున్నాను. బైక్ రెంటల్ తీసుకొని ఫస్ట్ ప్లేస్ ఇక్కడికైతే వచ్చాను. మన బిగ్ బుద్ధ ఉంటుంది కదా, అక్కడికి వచ్చాను అనమాట. బిగ్ బుద్ధానికి చాలా ఫేమస్ పుకెట్లో, మీరు చూడొచ్చు. అదిగో ఆ స్టాచ్యూ, మన ఫస్ట్ డెస్టినేషన్ ఆఫ్ పుకెట్. చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. చాలా సాంగ్స్లో కూడా మనం చూడొచ్చు. కుమారి 21Fలో ఫస్ట్ సాంగ్ ఉంటుంది కదా, బ్యాంగ్ 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 బ్యాంకాక్, ఆ సాంగ్లో ఉండదు ఇదే. సాంగ్ బ్యాడ్గా ఉంటే అనుకోకండి భయ్య, నేను చాలా వీక్ సాంగ్ సింగింగ్లో. అండ్ దీని వెనకాల వచ్చేసి ఇది చాలా బాగుంది. ఆ విజువల్ చూడొచ్చు మీరు. మొత్తం సీ అంతా బ్లూగా కనిపించి ఒక రేంజ్లో ఉందన్నమాట. నేను షూట్ చేయడం చాలా ట్రై చేస్తున్నా, అంటే అక్కడ ఉన్న బ్యూటీ మొత్తాన్ని మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తున్నా. బట్ నేను లైవ్లో చూసిన దానికి ఇక్కడ చూసిన దానికైతే చాలా డిఫరెన్స్ ఉంది. నేనైతే ద బెస్ట్ చూడడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను, కానీ కష్టంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తుంది నాట్ ఈవెన్ 20%. అంత బాగుంది బయట. అక్కడ పైకి అయితే వచ్చేసాను. ఇక్కడ దగ్గర నుంచి చూడొచ్చు వ్యూ. స్టెప్స్ ఎక్కా. అండ్ ఇక్కడి నుంచి ఇందా మనం చూసిన బీచ్ ఆ టాప్ నుంచి చూపిస్తున్నా, స్టాచ్యూ దగ్గర నుంచి. ఎంట్రీ అంతా ఒకవైపు, ఎగ్జిట్ అంతా ఒకవైపు అనమాట. సో మొత్తం అంతా రౌండ్ వేద్దాం, అసలు ఎలాగుంది ఏంటి అని చుట్టూ మొత్తం తిరిగి చూద్దాం. దూరం వచ్చిన తర్వాత తిరగకపోతే వేస్ట్ కదా. సో ఇది వచ్చేసి మెయిన్ స్టాచ్యూ. దీని చుట్టూ ఇప్పుడు తిరుగుదాం, ఒక రౌండ్ వేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అన్నది. ఈ విజువల్ నాకు వదలబుద్ధి వేయట్లేదు భయ్య, అందుకే ఎన్నిసార్లు షూట్ చేస్తున్నాను. ఎంత బాగుంది చూసారు అసలు. ఆ బీచ్ కానీ, ఆ మౌంటైన్స్ కానీ, మధ్యలో ఆ క్లీనినెస్ కానీ, వావ్. ఇక్కడ ఇంకో స్టాచ్యూ ఉంది పక్క నుంచి వెళ్తుంటే, గోల్డెన్ స్టాచ్యూ బాగుంది. గోల్డెన్ ఐ మీన్ ఆ కలర్లో ఉందని, అది గోల్డెన్ కాదు. ఇటు చూసిన లొకేషన్స్ అసలు పిచ్చెక్కిపోతుంది నాకు. ఏమని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏందని చెప్తా అంతని పొగుడతాం అసలు ఏరియాని. అంతా బాగుంది. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు, ఎంత చెప్పినా తక్కువే. చూడొచ్చు, మ్యాక్సిమం మీకు మొత్తం కవర్ చేయడానికే ట్రై చేస్తున్నా. అండ్ సెకండ్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నా. అక్కడ మనకి టైగర్ పార్క్ ఉందంట, దానికైతే వెళ్తున్నా. వచ్చేసా ఆల్రెడీ. సో ఇక్కడైతే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం ముందే బుక్ చేసుకోవచ్చు టికెట్, లేదంటే అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన కూడా నేను తీసుకోవచ్చు. నేనైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను టికెట్, అంటే ఫోటోగ్రాఫ్ అండ్ కాసేపు ఆడుకోవడానికి. ఇక్కడ మనం చూడవచ్చు టైగర్. అసలు యాక్చువల్లీ బోన్లో పెట్టారు, యాక్చువల్లీ ఇందులో 2 ఉన్నాయన్నమాట, 2 టైగర్స్. అది చూసా మాత్రం కొంచెం బాధ వేసింది భయ్య. అంటే దానికి ఉన్న చిన్న ప్లేస్లోనే ఇంకా అటు ఇటు తిరుగుతుంది, వేరే ఆప్షన్ లేదు దానికి. సో నేనైతే టైగర్తో ఆడుకోవడానికి వెళ్తున్నా. సో ఇదిగోండి మన టైగర్. నేను తీసుకుంది మీడియం సైజ్, పడుకుంది బాగా. బాగుంది ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్ భయం వేసింది కానీ తర్వాత అలవాటు అయిపోయింది. ఇది ఇంకా వేరే టైగర్ అనమాట, సింగిల్గా తీసుకున్నా. సో దీని తర్వాత అయితే స్నేక్స్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇది వేరే డెస్టినేషన్. ఇక్కడ మనకి కోబ్రాస్ ఉన్నాయన్నమాట, 2 కోబ్రాస్. ఫస్ట్ ఒకటి పెట్టాడు, అండ్ భయం లేకపోతే ఇంకోటి ఇస్తా అన్నాడు. సరే ఇచ్చేయమని చెప్పా. సో తీసుకురావడానికి అయితే వెళ్ళాడు. అది కూడా చూద్దాం అలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. తీసుకొచ్చేసాడు. వద్దు నాకు వేయమని చెప్తున్నాను, వెళ్ళిపోతుంటే సరే 2 వేసేస్తానని చెప్పి 2 వేసాడు. సో 2 కోబ్రాస్. భయం వేసి ఏం పట్టుకో పర్లేదు అంటున్నాడు. సరే ఓకే అని చెప్పి నేను ఇంకా సర్లే అని చెప్పి ఏదైతే పట్టుకున్నా. తర్వాత అంతే అనిపించలేదు, భయం అనిపించలేదు, ఎగ్జైటింగ్ అనిపించింది.
అంటే మన చేతిలోంచి అది క్రాల్ అవుతుంటే, అంటే అది పాకుతుంటే ఆ ఫీల్ ఉంటుంది చూసారా? అది చాలా బాగుందనమాట. అంటే ఎప్పుడు బయట చూడడమే తప్ప మనం పట్టుకునే ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు కదా! సో, ఇదైతే కొత్తగా అనిపించింది. స్టార్టింగే భయమేసింది కానీ తర్వాత ఇంకా అదే అబ్బాయి ఏం చేయట్లేదులే అని చెప్పేసి ఇంకా మన భయాన్ని పక్కన పెట్టేసి దాంతో ఆడుకోవడానికి అయితే ట్రై చేస్తున్నా. ఫొటోస్ తీసుకున్నా. అదిగో చూడొచ్చు కిస్ బెడ్ కూడా ట్రై చేసా. ఇప్పుడు పెట్టేసా. ఆయన ఏం అనట్లేదు. ఇంకంతే. ఇంకా బాగా రెచ్చిపోయా. ఇంకా బాగా ఆడుకున్నా. ఈ 2 ఇచ్చేసా. ఇది వేరే స్నేక్. ఏదో పేరు చెప్పాడు భయ్యా మర్చిపోయాను. ఇది భలే ఉంది. అంటే మీకు బ్యాక్ సైడ్ నుంచి అది కనిపిస్తుంది. కానీ ఫ్రంట్ నుంచి అది మొత్తం షేడ్‌లో అంటే ఆ ఎండ పడుతుంటే స్కిన్ భలే మెరుస్తుంది అసలు బ్లాక్‌లో. దీంతో కూడా కాసేపు ఒక కిస్ ఇచ్చి అలా ఆడుకున్నానమాట. సో, అయిపోయింది. అండ్ ఈవినింగ్ ఏమో అలాగా ఇక్కడ మార్కెట్ చాలా ఫేమస్ అని చెప్పారు. సో, ఇక నేను రూమ్కి వెళ్ళి కాసేపు ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ అయితే ఇలా బయటకు వచ్చాను. ఈ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏముందని చాలామంది చెప్పారు. ఇక్కడ షాపింగ్ అది బాగుంటుంది, ఫుడ్ అది బాగుంటుందని. సో, థాయిలాండ్ వచ్చి ఫుడ్ టేస్ట్ చేయకపోతే అస్సలు బాగోదని చెప్పి ఇక్కడికి వచ్చా. చూడొచ్చు ఇదంతా మనకి షాపింగ్ అనమాట. మనకి ఐఫోన్ యాక్సెసరీస్ కానీ లేదంటే క్లోత్స్ కానీ ఏమైనా ఐఫోన్ అనే కాదు వేరే ఫోన్స్ కూడా. అంటే ఎక్కువ నాకు ఐఫోనే కనిపించింది. ఇలా మీరు వాచెస్ ఏమైనా వాచ్ బెల్ట్స్ కానీ లేదంటే ఇలా షూస్ కానీ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు అక్కడ కూడా వెళ్తా, నేను టేస్ట్ చేసా చాలా, మీకు దాంతో షేర్ చేసుకుంటా. కానీ నాకైతే అంత వర్తీ అనిపించలేదు షాపింగ్. అంటే చాలా కాస్ట్ ఉందన్నమాట. మనం ఏం చేస్తాం ఇలాంటి విండో షాపింగ్ ఏమైనా ఉంటే స్ట్రీట్ మీద బాగుంటుంది అనుకుంటాం కదా, కొంచెం కాస్ట్ ఉంది. సో, మోస్ట్ అవైటెడ్ ఫుడ్కి అయితే వచ్చేసాం. ఇదంతా వెజ్ అంటే వెజ్ మనకెందుకని చెప్పి నాన్ వెజ్కి అయితే వచ్చేసా. ఇది పోర్క్ బీబీక్యూ అండ్ ఇది చికెన్ బీబీక్యూ అండ్ అది బీఫ్. ఇక్కడ ఉన్నాయి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మొత్తాన్ని చూద్దాం ఏవేవి ఉన్నాయో ఫుడ్ ఐటమ్స్ మనకి. చూసారా ప్రాన్స్ ఎంతెంత ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. చూడొచ్చు ఇక్కడ ఎంత పెద్ద ప్రాన్స్ ఉన్నాయి. ఇంకా లాబ్స్టర్స్ కూడా ఉన్నాయి. లాబ్స్టర్స్ అండ్ క్రాబ్స్, ఇంకా గవ్వలు, నత్తలు, ఇంకా షెల్స్, ఆ వైట్ షెల్ దాన్ని ఏమంటారో తెలీదు, అదే నా పిరల్స్ ఉంటాయి కదా లోపల, అవి ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి లైవ్ అనమాట. మనం ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే మన ముందే దాన్ని కుక్ చేసి మనకి ఇస్తారు లాబ్స్టర్స్ ఇవన్నీ. కానీ అవి చాలా కాస్ట్ ఉన్నాయి. సో, నేనైతే అవి ట్రై చేయలేదు. కానీ ఏమైనా ట్రై చేద్దాం డిఫరెంట్గా అని చెప్పి అనుకుంటున్నా. చూద్దాం ఏమైనా ట్రై చేద్దాం మంచివి ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉన్న ఏమైనా ట్రై చేద్దాం. థాయిలాండ్ వచ్చి డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేయకపోతే ఇంకా వేస్ట్ కదా భయ్యా. చూద్దాం మనం ఫస్ట్ ఏం తిందాం చూద్దాం. ఇంకేం ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ మొత్తం అన్నీ కవర్ చేద్దాం. ఓ, ఇది చికెన్ అంట. చికెన్ అండ్ గోట్ది. చికెన్, మటన్, బీఫ్ కూడా అక్కడే ఉంది. భలే ఎంజాయ్ చేస్తారు ఫుడ్ మాత్రం ఇక్కడ జనాలు. ఇవి వచ్చేసి వెజ్ ఐటమ్స్ మనకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో, స్కిప్ చేసి వెళ్ళిపోతున్నాం ముందుకి. అండ్ అవి వచ్చేసి చికెన్ కూడా ఏముందిలే భయ్యా, ఎప్పుడైనా తినొచ్చు. ఇంకేమైనా చూద్దాం పదండి. స్వీట్స్ అబ్బే మన అస్సలు టచ్ చేయని ఐటమ్స్ అవి, ఓన్లీ నాన్ వెజ్. ఇవి వచ్చేసి క్రాబ్స్ చూడొచ్చు, రొయ్యలు మొత్తం అంతా తీసాను. కాకపోతే ఇక్కడ అంత బాగా రోస్ట్ చేయట్లేదు. అంటే రొయ్యలు మరీ దారుణంగా వేపేసి ఇచ్చేస్తున్నారు అంతే. అవి కూడా ట్రై చేసా, ఓకే ఉన్నాయి. ఇవి వచ్చేసి మన వేరే ఐటమ్స్ ఇవి ఆక్టోపస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆక్టోపస్ అయితే తిందాం నేను ఫిక్స్ అయిపోయా ఫస్ట్ థింగ్ అంత కాదు, ఏమైనా ట్రై చేద్దాం. ఇవి కూడా చాలా ఉన్నాయి. నత్తలు, షెల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవి కూడా తిందాం, ఏముంది, ఏం దూరం వచ్చిన తర్వాత తినపోతే ఎలా, మళ్ళీ మనం ఎలా ఇండియా వెళ్తే అవి ఎలాగో దొరకవు. సో, తిందామనే ఫిక్స్ అయ్యా. సో, ఫస్ట్ అయితే మీకు కవర్ చేస్తా మొత్తం అంతా, తర్వాత నేను తినిన ఎక్స్పీరియన్స్ చెప్తా, మిగతా ఐటమ్స్ కూడా మీకు చూపిస్తా చూడండి. అంటే అవి ఉంటాయి కదా పురుగులు అన్నీ, అవి అయితే లేవు. అయ్యే చూస్తున్నాను, ఏం లేవేంటి అని. నాకు తెలిసి అవి బ్యాంకాక్లోనే ఉంటాయి అనుకుంటా. బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత అవి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడైతే నార్మల్ ఉన్నాయన్నమాట. అంటే చికెన్, ఈ నత్తలు కొంచెం డిఫరెంట్గా ఉన్నవి అయితే అవే. పోర్క్ అయితే మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది అనమాట. పోర్క్ అయితే చికెన్, ఇంకే ఇవి చికెనే ఉన్నాయి మొత్తం అంతా. సో, ఇంకేమున్నాయి చూద్దాం. ఇది వచ్చేసి ఎగ్స్ అనమాట.
ఏ ఎగ్స్ అంటే మన నార్మల్ ఎగ్స్ ఇవి చూసారా, చికెన్ కాళ్ళు కూడా అమ్మేస్తున్నాడు వీడు. ఇందాక ఎగ్స్ కోసం చెప్తున్నాను కదా, అవి కోడిగుడ్లు కాదనమాట, ఏవో చిన్న పెట్టల గుడ్లు అంట. సో ఏముందిలే ఎగ్స్ అని చెప్పి ఫస్ట్ మనం డిఫరెంట్ ఐటమ్స్ తిందామని చెప్పి అటు వెళ్ళిపోదాం, దాని తర్వాత ఇచ్చేద్దాం, ఓపిక ఉంటే ఇది కూడా తిందాం. చాలా ఉన్నాయి స్టాల్స్, అసలు తిరిగే కొద్దీ వస్తూనే ఉన్నాయి. కాకపోతే డిఫరెంట్ ఫుడ్ కోసం నేనైతే చూస్తున్నా, థాయిలాండ్ స్పెషల్ కోసం ఏమైనా చూద్దాం. మళ్ళీ వచ్చాను ఇక్కడికి, ఆక్టోపస్ ఇవన్నీ ఉన్నాయి. ఆక్టోపస్ అయితే నేను ఆర్డర్ చేసా, మనదైతే అక్కడ రెడీ అవుతుంది. ఆన్ ఫైర్ వచ్చేసింది ఫైనల్లీ, చేతిలో ఉంది ఆక్టోపస్. తిందాం ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ టైం భయ్యా, విష్ మీ ఆల్ ద బెస్ట్. బాగానే ఉంది యాక్చువల్లీ, బాగుంది అంటున్నాను అక్కడ. సో నచ్చింది నాకు, అంటే నేను అనుకున్నంత ఏదో డిఫరెంట్గా ఉంటుంది బాగోదేమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇవి ఆర్డర్ చేశాను అన్నమాట నత్తలు. ఇవి ఎలాగుంటే టేస్ట్ చేద్దామని చెప్పి. ఇవి ఎలాగంటే మన ముందే బేక్ చేసి ఇచ్చేస్తున్నాడు. బేకింగ్ అయిన తర్వాత మన చేతికైతే వచ్చేసింది నత్త. ఎలా ఉందో చూద్దాం. దీన్ని తినడానికి కూడా ఎలాగుంటే షెల్లోని మనకు ఒక స్టిక్ ఇచ్చాడు, ఆ స్టిక్ పట్టుకొని లోపల గుచ్చి అది బయటికి లాగాల్సి ఉంటుందన్నమాట. ఇలా కొంచెం కష్టపడాల్సి వస్తుంది స్టార్టింగ్, తర్వాత అలవాటు అయిపోతుంది. 1-2 షెల్స్కి కొంచెం కష్టంగా అనిపించింది. సో బయటికి తీసిన తర్వాత పైన ఉన్న డెక్ అయితే తీసేయాలి. పైన డెక్ ఉంది కదా, అదైతే తీసేయాలన్నమాట. అది కొంచెం గట్టిగా ఉంటుంది, అది బాగోదు, తినకూడదు కూడా. సో తీసాను, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. నత్త మనకి ఏదో చిన్న మైనస్ లాంటిది ఇచ్చాడు, దాంట్లో డిప్ చేసి పెట్టా. బాగుంది. మొత్తం అన్నీ కంప్లీట్ చేసేస్తా, కంప్లీట్ చేసిన తర్వాత మీకు చెప్తా. చూడండి మొత్తం అంతా అవగొట్టేసా. షెల్ 1, షెల్ 2, షెల్ 3, షెల్ 4 అండ్ షెల్ 5 మొత్తం అన్నీ కంప్లీట్ చేసేస్తా. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గవ్వలు తిందామని ఫిక్స్ అయ్యా. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇవి కూడా పట్టేద్దాం, టేస్ట్ చేసేద్దాం. ఇది కూడా ఆర్డర్ ఇచ్చేసా, అదిగో బేక్ చేస్తున్నాడు మనోడు. ఇవి కూడా అంతే సేమ్, బేక్ చేసి ఇచ్చేస్తాడు. అంటే దాంట్లో మసాలా గిషాలా ఏం యాడ్ చేయడం అనమాట. ఇంకా అలా మనం ఆర్డర్ చేయడం, వాడు వెయిట్ వేసుకోవడం, మనకు అలాగా మన ముందే బేక్ చేసి అలా ఇచ్చాడు అనమాట. ఇవి జనరల్గా ఎక్వేరియంలో చూడడం కానీ తినడం ఇదే ఫస్ట్ టైం భయ్యా. ఎక్వేరియంలో చూసేవాడిని, దీంట్లో లోపల ఎంత ఉంటుందో నాకు తెలియదు. తీసిస్తున్నాడు, సేమ్ దానిలాగా స్టిక్ ఇచ్చాడు, ఆ పొల్లతో మనం తినడమే. ఇది ఎలా ఉంటుందో తిని చూద్దాం. సో ఫస్ట్ ఏదో తీసుకున్నా, ఎలా ఉంటుందో టేస్ట్ చేసేద్దామా మరి. సేమ్ దానిలాగా స్టిక్ ఇచ్చాడు, కొంచెం కష్టపడి తీయాల్సి వస్తుంది బయటికి. తీసాను, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సేమ్ దానిలాగే డిప్ చేసుకొని తినలేదంటే ఫస్ట్ ఊరికే తిందాం అనుకున్నా, డిప్ చేయకుండా ఫస్ట్ ఒరిజినల్ టేస్ట్ నాకు కావాలని తిన్నా. సేమ్ దానిలాగే చిన్న డెక్ వచ్చింది, అంటే ఫస్ట్ ఇందాక మనం తిన్నాం కదా షెల్స్ దానిలాగే. సో ఇది కొంచెం దానంత కాదు, ఓకే ఉందన్నమాట. ఇది కూడా బాగుంది కానీ దానంత కాదు. ఏంటంటే దీన్ని అంత బాగా కడగరు కదా, సో కొంచెం ఇసుకలాగా, అంటే ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, కొంచెం అలా అనిపించింది. నాకైతే నత్తలే బాగా నచ్చాయి. ఈ షెల్స్ నచ్చింది, బట్ ఓకే అన్నమాట, చూడొచ్చు. కానీ దాంట్లో మీట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది భయ్య. మనకు తెలియదు లోపల అంత ఉంటుందని. జస్ట్ ఆ స్టిక్ పట్టుకొని బయటికి లాగితే మాత్రం చాలా ఎక్కువ వస్తుంది, చాలా బాగుంది. తినగా అలవాటు అయిపోయి ఇంకా మొత్తాన్ని ఖాళీ చేసేద్దామని ఫిక్స్ అయ్యా. ఇదిగోండి, ఈసారి డిప్ చేసుకొని తింటున్నా. డిప్ చేస్తా, వేసేసా నోట్లో. ఇంకా తినగా బాగుంది అనిపించింది. దాంతో ఉంటే ఇంకా బాగుంది, అంటే దాంట్లో డిప్ చేసుకుంటే ఇంకా చాలా బాగుందన్నమాట. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ ఆ షెల్, అంటే దాంట్లో ఉంటాయి కదా ముత్యం, అది తినొచ్చు నాకు ఈరోజు తెలిసింది. ఆర్డర్ అయితే ఇచ్చేసా. సో నెక్స్ట్ అది తిని చూద్దాం ఎలాగుందో. కాసేపు అలా టైంపాస్ చేయడానికి అని చెప్పి దాన్ని అలా చూస్తున్నాం అన్నమాట, ఆ లైఫ్ లాబ్స్టర్స్ అని. సో మనది కుకింగ్ అయితే అవుతుంది, మీకు చూపిస్తాను. అదిగోండి
ఆ షెల్ మీదే వేపేస్తున్నారు అన్నమాట మొత్తం అంతా. దాంట్లో కొంచెం మసాలా అవన్నీ యాడ్ చేసి మన ముందే హీట్ చేసి ప్రిపేర్ చేసి ఇస్తారన్నమాట. ఏవేవో వేస్తున్నారు, అరే చూద్దాం ఎలా ఉంటుందో. కానీ దాంట్లోనే కుక్ చేయడం మాత్రం చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. జనరల్గా టీవీలో చూసుకోండి భయ్య ఇవి, లోపల ముత్తి ఉంటుంది కానీ లోపల ఇందులో మీట్ ఉంటుంది కానీ నాకు ఫస్ట్ టైం తెలిసింది. ఇవన్నీ చూడొచ్చు, మిగతా ఐటమ్స్ ప్రాన్స్ ఇవన్నీ. సరే ఇంక చేసిన చాలు, ఇంక ఇస్తే తిని చూపుతా ఎలా ఉందో అని చెప్పి వెయిట్ చేస్తున్నా. వాళ్ళైతే ఇంకా కుక్ చేస్తూనే ఉన్నారు, చూద్దాం మన చేతికి ఎప్పుడు వస్తుందో. అండ్ ఈరోజు వచ్చేసి ఇలా ఎక్స్ప్లోర్ చేసేసాం కదా, రేపు వచ్చేసి ఐలాండ్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అది కూడా ఇంకా గ్యారంటీ కాదు, ఇంకేం బుక్ చేయలేదు. లేదంటే నెక్స్ట్ ఇంకా ఫీఫీ ఐలాండ్కి వెళ్ళిపోతా. ఫీఫీ ఐలాండ్ కూడా నేను రూమ్ బుక్ చేసుకున్నాను, అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తా, మీకు మొత్తం అంతా వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఫాలో చేస్తూ ఉండండి. ఇంకా చాలా అప్డేట్స్ ఉంటాయి, చాలా అప్డేట్స్ మీకు చెప్తూనే ఉంటా, మీకు చాలా యూజ్ అవుతుంది. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా రాబోతున్నాయి. ఫైనల్లీ అయిపోయింది భయ్య, ఇచ్చాడు మన చేతికి. తీసుకున్నా, ఈ షెల్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు చూడొచ్చు నేను తింటుంది ఇదనమాట. మరి ఇంకొకసారి చూపిస్తున్నా, ఒకటే చెప్పాను ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్దామని చెప్పి మీకోసం. ఏంటో డిఫరెంట్గా ఉంది, చాలా కాలుతుంది, చాలా వేడిగా ఉంది. సో కొంచెం కష్టపడే తింటున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. చల్లారదేంటిది అని చెప్పి అలా వెయిట్ చేస్తున్నా. ఇంకేదైతే అయిందని చెప్పి తీసుకున్నాను చేతిలో. ఇంకా అదిగో లోపల ఉన్న మీట్ అలా ఉంటుంది, ఇంకేసేస్తా ఎలా ఉంటుందో చూస్తా. ఇంకా మన వల్ల కాదు, తినేద్దాం. ఇదైతే బాలే, ఓకే అంత అనిపించలేదు అనమాట. అన్నిటితో పోలిస్తే కొంచెం యావరేజ్గా అనిపించింది. కొంచెం నా ఫేవరెట్ అయితే మీకు కింద చెప్పాను కదా, ఇదే ఆ నత్త అయితే సూపర్. ఈ షెల్ కూడా బాగుంది దీంతో కంపేర్ చేస్తే. ఇదైతే మాత్రం ఓకే, పర్లేదు అంతే. సో అయిపోయింది భయ్య. ఇక్కడ నుంచి మన ఫుకెట్ హార్బర్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఫీఫీ ఐలాండ్కి వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి మన షిప్ అయితే రెడీగా ఉంది. సో సీ యూ దే, బాయ్.